కర్ణాటక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్కు శాసనసభ ఎన్నికలకు అభ్యర్థుల ఖరారు తలనొప్పిగా మారింది. ఒక్కో శాసనసభ స్థానానికి ఇద్దరి కంటే ఎక్కువ మంది పోటీ పడుతుండటంతో అభ్యర్థుల ఎంపిక కత్తిమీదే సామేనని నేతలు భావిస్తున్నారు. అటు అధికార పక్షం భాజపా ఈ నెల 31న అభ్యర్థుల తుది జాబితాపై నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది. మేలో జరిగే శాసనసభ ఎన్నికలు కర్ణాటక కాంగ్రెస్కు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఒక్కో నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ను ఆశించే నేతలు ఎక్కువ కావడంతో అభ్యర్థుల తుది ఎంపిక రాష్ట్ర, కేంద్ర స్థాయి నేతలకు అంతు చిక్కటం లేదు. కొన్ని రోజుల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడంతో ఇతర పార్టీల నుంచి వలసలు పెరిగిపోతున్నాయి. అధికార భాజపా ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతుండటం, ప్రస్తుత ఎమ్మెల్యేల స్థానాల్లో వారినే కొనసాగించాలా వద్దా అన్న విషయం పార్టీకి సవాలుగా మారింది. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ సమావేశమై చర్చించారు. సీట్ల కేటాయింపులో తమను విస్మరిస్తున్నారంటూ రాష్ట్ర యువజన కాంగ్రెస్ నేతలు కూడా పార్టీపై కుర్రుగా ఉన్నారు. ముస్లింలు అధికంగా ఉండే మైసూరు జిల్లాలోని నరసింహరాజ్ స్థానాన్ని తమకు కేటాయించలేదంటూ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రిజ్వాన్ అష్రఫ్ నిరసన వ్యక్తం చేశారు. పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డాడు. మరోవైపు తమకు 16 సీట్లు కేటాయించాలంటూ 16 మంది మహిళా కాంగ్రెస్ నేతలు పార్టీకి వినతిపత్రం సమర్పించారు. దీంతో అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ కు సవాలుగా మారిందని ఆ పార్టీ సీనియర్ నేతలు పేర్కొన్నారు. అధికార భాజపా మాత్రం అభ్యర్థుల ఎంపికను ముమ్మరం చేసింది. ఇవాళ పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో సమావేశమై రేపు తుది జాబితాను తయారు చేసి అధిష్టానానికి పంపనున్నట్లు ఉప ముఖ్యమంత్రి ఈశ్వరప్ప వెల్లడించారు. సుమారు 120 ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ ಒಂದೇ ಹೆಸರು ಬಂದಿದೆ. ಉಳಿದ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ 2, 3, 4 ಬಂದಿದೆ. ಅಲ್ಲಿ ಅಂತಿಮ ತೀರ್ಮಾನ ತಗೊಳ್ಳೋಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಮತ್ತೊಮ್ಮೆ ಆ ಜಿಲ್ಲಾ ನಾಯಕರ ಜೊತೆಗೆ ನಾಳೆ ಚರ್ಚೆ ಮಾಡ್ತೇವೆ. ನಾಡಿದ್ದು 31ನೇ ತಾರೀಕು ನಮ್ಮ ಪಕ್ಷದ ಅಂತಿಮ ಪಟ್ಟಿಯನ್ನು ಚುನಾವಣಾ ಸಮಿತಿಯಲ್ಲಿ ಕೂತು ಚರ್ಚೆ ಮಾಡಿ ತೀರ್ಮಾನ ತಗೊಂಡಿದ್ದೇವೆ. కర్ణాటకలోని 224 శాసనసభ స్థానాలకు మే 5న ఎన్నికలు జరగనున్నాయి. 8న ఫలితాలు వెలువడతాయి.